చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. వాడు ఇంకా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాడు. బయలుదేరగానే చెప్తా. ఒక్కసారి కాదు, అలీబాయ్ గాడిని 100 సార్లు ఉరి తీయాలి. తొండ ముదిరినట్టు వాడే ఎప్పుడు అల్ ఖైదాతో టైప్ పెట్టుకున్నాడు. వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా. నాకు చెప్పాడు కాబట్టి అది చేయడు అని ఆడు అనుకుంటాడు. నేను అదే చేస్తానేమో. అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఈ మంత్ 17 టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు. ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు. నా ప్లేస్లన్నీ వాడికి తెలుసు. అవన్నీ మార్చేయండి, వాటేయండి. వాటిని వదిలిపెట్టకూడదు. నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది. నువ్వే నేను ఇప్పుడు వెళ్తున్నాను సార్. పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు, లేకపోతే 30-40 క్రిమినల్స్ లేచిపోతారు. శృతి నీ దగ్గరే ఉంటుంది. వెళ్ళొద్దు పద్దు, వెళ్ళొద్దు ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. ఇంకో 24 గంటలు నేను క్రిమినల్ని అనుకో. ప్లీజ్ వెళ్ళొద్దు, ప్లీజ్ పద్దు, వెళ్ళొద్దు ప్లీజ్. నేనా సార్? రా, నీతో పని ఉంది. సార్, తప్పకుండా. జీప్తి సార్, ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చేయి. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాయితీగా పనిచేయరా నా కొడుకు. అలీబాయ్ కనుక్కో, ఎక్కడున్నాడు? కనుక్కో నా కొడుకు, పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో. ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి రా.
చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1,00,00,000 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని.
కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఉచ్చ కారుద్ది. అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. అలా చంపేశావేంట్రా ఆడిని? అంటే మనుషులు అనుకున్నావా, జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళ ఎక్కడి నుంచి తీసుకురావాలి? 25 ఏళ్ళుగా ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు, నేను ఒక్కడినారా? నీ గొంతుకొస్తాను. ఎవరు నన్ను ఇలా కొట్టలేదా? ఎక్కడి నుంచి వస్తావు? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు. నీకేం కావాలి ఇస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్? నువ్వు చస్తేయా 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్ల రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं, जन्नत जन्नत दिखाऊंगा तुझको.